వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి సీబీఐకి మాత్రమే వ్యతిరేకమని కోర్టు తీర్పులకు కాదని ఆ పార్టీ నేత మైసూరారెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ వ్యవహార శైలిపై మైసూరారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ టీడీపీల చేతిలో సీబీఐ కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. శంకర్రావు పిటిషన్ వేసినప్పుడు అమికస్ క్యూరీగా ఉన్న లాయర్ టీడీపీ సంబంధీకుడని అప్పుడే కథనాలు వెలువడ్డాయన్న ఆయన సీబీఐ న్యాయవాది అశోక్ బాన్ ఇదే కేసులో వైఎస్ జగన్ తరపున వాదించారని చెప్పారు. ఒకే కేసులో వాది తరపున ఉన్న లాయర్ ప్రతివాది వైపు వెళ్లడం ఎంతవరకు సమంజసమని మద్రాస్ హైకోర్టు, పంజాబ్ కోర్టులు చెప్పాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్ పై ఒకే ఒక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్ని ఛార్జిషీట్లు వేయడానికి సీఆర్పీసీలో ఏ సెక్షన్ అనుమతిస్తోందని ప్రశ్నించారు. కోర్టులకు వ్యతిరేకంగా కాదు, కోర్టులను ప్రభావితం చేసేటందుకు కాదు, కేవలం సిబిఐ వ్యవహార శైలికి నిరసనగానే మా నిరసన కార్యక్రమాలు రూపొందించాం. నేను జేడీ గారి కాల్ డేటా ఇంత ముందు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది, రానేది కూడా చాలా సమాచారం ఉంది. మరి వారు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుతున్న మాటలు సత్యం కాదా అని నేను అడుగుతున్నాను. ఏదో ఒక విధంగా రెండు పార్టీలతోనూ మాట్లాడుతున్న మాట వాస్తవం కాదంటారేమో చెప్పండి పబ్లిక్ గా. బెయిల్ పిటిషన్ ఎప్పుడున్నారా అని, బెయిల్ పిటిషన్ కు ముందర లీక్ చేయడము, పత్రికల్లో రాయించడము, మళ్ళా బెయిల్లో వాదనలు, అవే వాదనలు రాయించడం, జడ్జిమెంట్ అయిన తర్వాత ఇదే వచ్చిందనడం, బెయిల్ పిటిషన్ ఆర్డర్ అయిన తర్వాత, ఇవన్నీ మరి మీరు కుట్ర పని చేస్తున్నట్టే కదా. ఇవి మీరు కోర్టులను ప్రభావితం చేయటమే కదా. మరి మీరు ప్రభావితం చేస్తా మా మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఏ ప్రొవిజన్ కింద మీరు చేస్తున్నారు ఇన్ని ఛార్జ్ షీట్లు? ఏదైనా ఒక ప్రొవిజన్ ఉంటే నాకు చెప్పండి. సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని ఎన్ని ఛార్జ్ షీట్లు వేస్తావా? ఫైనల్ ఛార్జ్ షీట్ ఏంటి? సిగ్గు ఎగ్గు లేకుండా మరి వారికి అడ్వకేట్ అశోక్ భాను గారు అంటారు, ఇంకా 4 వేసాం, ఇంకా ఎన్ని వేస్తామో మేము టైం అడుగుతాం, 4 మాసాలు అని చెప్పడం సిగ్గు లేదా అని అడుగుతున్నాను సిబిఐని.